శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఏప్రిల్ 20 సోమవారం, పరమ పవిత్రమైన పుణ్యప్రదమైన అక్షయ తృతీయ. వసంత ఋతువులో వైశాఖ మాసంలో వచ్చే గొప్ప పర్వదినం ఈ అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ గురించి ఎన్నో పురాణ గ్రంథాలలో దేవీ దేవతల సంవాదంగా చాలా ప్రత్యేకంగా చెప్పబడింది. ముఖ్యంగా పార్వతీ పరమేశ్వరులు ఈ అక్షయ తృతీయ గురించి మత్స్య పురాణం మరెన్నో పురాణాలలో సంవాద రూపంలో మానవులకు విలువైనటువంటి విషయాలను చక్కగా అందించారు. తరిగిపోని పుణ్య సంపదగా ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి ఈ అక్షయ తృతీయ రోజున తెలుసుకోవడం అనేది, ఆచరించడం అనేది తరిగిపోయినటువంటి పుణ్య ఫలాలకు గొప్ప సుదినంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ అక్షయ తృతీయ రోజున మనం ఏ పని చేసినా కానీ అక్షయంగా మనకు పుణ్యఫలం లభిస్తుంది. అక్షయ అనగా క్షయము కానటువంటిది, అంటే నశించనటువంటిది, ఎన్ని యుగాలైనా ఎన్ని కల్పాలైనా సరే నాశనము కానటువంటిది అని అర్థం. కనుక ఈ అక్షయ తృతీయను ఎంతోమంది సనాతన ధర్మంలోని వారు ప్రత్యేకమైన పర్వదినంగా ప్రత్యేకమైన పనులతో భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తారు. మరి ఈ అక్షయ తృతీయ రోజున మనం ఏ పనులు చెయ్యాలి, భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలి, అమ్మవారిని ఎలా పూజించాలి, ఏ దాన ధర్మాలు చెయ్యాలి, మొత్తంగా మనం ఏ పనులు చేయడం వలన తరిగిపోనటువంటి అక్షయమైన పుణ్యఫలం దొరుకుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కొత్తగా ఛానల్ని చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూసేందుకు ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి వీడియో చేరి వాళ్ళు కూడా భగవంతుడి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ముందుగా ఈ అక్షయ తృతీయ యొక్క గొప్పతనం ఏమిటో, ఈ రోజులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాము. ఈ అక్షయ తృతీయ రోజునే శ్రీరాముడు అవతరించినటువంటి త్రేతాయుగం కూడా ప్రారంభమైందని పురాణ వచనం. విష్ణు భగవానుడు పరశురాముడిగా జన్మించినటువంటి రోజు కూడా ఈ అక్షయ తృతీయే. అలాగే పవిత్రమైనటువంటి గంగాదేవి భగీరథుడి ప్రయత్నంతో భూమి మీదకి వచ్చి ఈ భూమండలం మొత్తాన్ని సస్యశ్యామలం చేసిన గొప్ప పుణ్యదినం కూడా ఈ అక్షయ తృతీయే. అలాగే శ్రీకృష్ణుడి బాల్యమిత్రుడైనటువంటి కుచేలుడు పరమ దరిద్రం నుంచి బయటపడి అపర కుబేరుడిగా మారినటువంటి గొప్ప సుదినం కూడా ఈ అక్షయ తృతీయ రోజే. అలాగే ఎంతోమందికి మార్గదర్శనం చేస్తూ పంచమ వేదంగా పిలువబడినటువంటి మహాభారతాన్ని రాయడం కోసం శ్రీకారం చుట్టిన వినాయకుడు కూడా ఈ అక్షయ తృతీయ రోజునే మహాభారత రచనను ప్రారంభించారు అని చెబుతారు. అలాగే సూర్య భగవానుడు అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి పాండవులకు ఏ లోటు ఆహారానికి రాకుండా చూసుకోవడం కోసం అక్షయ పాత్రను ఇచ్చినటువంటి రోజు కూడా ఈ అక్షయ తృతీయే. అలాగే కుబేరుడు లక్ష్మీదేవితో సమానంగా సంపదలను అందించేందుకు ఆ తల్లి అనుగ్రహాన్ని, పార్వతీ పరమేశ్వరుల కటాక్షాన్ని కుబేరుడు పొందినటువంటి గొప్ప సుదినం కూడా ఈ అక్షయ తృతీయే. ఆదిశంకరాచార్యుల వారు పేద గృహిణిని అనుగ్రహించడం కోసం లక్ష్మీదేవిని స్తోత్రం చేసి కనకధారతో ఆ గృహిణిని అనుగ్రహించినటువంటి గొప్ప రోజు కూడా ఈ అక్షయ తృతీయే. అలాగే భూమి మీద మానవులకు చక్కటి ఆహారాన్ని అందించేందుకు జగదంబ అన్నపూర్ణగా అవతరించినటువంటి రోజు, ఈ భూమి మీదకి వచ్చినటువంటి రోజు కూడా ఈ అక్షయ తృతీయే. అలాగే శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపదీదేవి గౌరవాన్ని కాపాడి అక్షయమైన వస్త్రాలను ఇచ్చి ఆమెను రక్షించింది కూడా ఈ అక్షయ తృతీయ రోజే అని పెద్దవాళ్ళు చెబుతున్నారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఈ అక్షయ తృతీయకు ఉన్నాయి. ఈ రోజున మనం చేసేటువంటి ఏ పనైనా సరే సరాసరిగా దేవీ దేవతల అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది, పితృదేవతలను సంతోషపరుస్తుంది. కనుక ఈ అక్షయ తృతీయ రోజు మనం ఏ పనులు చేయాలో తెలుసుకుందాం. అక్షయ తృతీయ యొక్క గొప్పతనం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ అక్షయ తృతీయను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా ఆరాధించే వారికి ఏ లోటు లేకుండా, వాళ్లకు ఏ కష్టం రాకుండా భగవానుడు శ్రీ మహావిష్ణువు వాళ్ళని తప్పకుండా అనుగ్రహిస్తారు.
ఇప్పుడు చెప్పుకున్నట్లుగా అక్షయ తృతీయ యొక్క ప్రత్యేకతలు అన్నీ ఇన్ని కావు. మనము అక్షయ తృతీయ రోజు ఏ పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అక్షయ తృతీయ రోజున మనము సూర్యోదయానికన్నా ముందుగానే అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే మనము నిద్ర లేవాల్సి ఉంటుంది. అలా నిద్ర లేచిన తరువాత వీధి వాకిలిని శుభ్రం చేసుకోవాలి. అవకాశం ఉన్నవారు తప్పకుండా గోమయంతో వీధిలో కల్లాపు చల్లుకోవాలి. గోమయం ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడుంటుంది. ఈ రోజున తప్పకుండా చేయాల్సిన మరొక ముఖ్యమైన పని బియ్యపిండితో వాకిట్లో చక్కగా రంగవల్లులు వేయటం. ఇలా రంగవల్లులు వేయడం వలన అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది. వీధి గుమ్మంలో నుండే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. కనుక ఏ వీధి గుమ్మం అయితే రంగవల్లులతో చక్కగా ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా ప్రవేశిస్తుంది. అలా వీధి గుమ్మం శుభ్రం చేసుకున్న తర్వాత ఇంటిని శుభ్రపరచుకోవాలి. అలాగే ఈరోజు చేయాల్సిన మరొక ముఖ్యమైన పని ఇల్లు తుడుచుకునేటప్పుడు తప్పకుండా ఇల్లు తుడిచే నీళ్లలో రాళ్ల ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. రాళ్ల ఉప్పు మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా ఈరోజు బయటకు పోయేటట్లుగా చేస్తుంది. అందువలన ఇల్లు తుడుచుకునేటప్పుడు ఇలా పర్వదినాలలో కొద్దిగా రాళ్ల ఉప్పు, ఒక చిటికెడు పచ్చకర్పూరం వేసి ఇల్లు తుడుచుకోవడం వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఇల్లంతా కూడా పాస్ అవుతుంది. ఇలా ఇల్లు శుభ్రం చేసుకున్న తరువాత మనం చేయవలసిన మరొక ముఖ్యమైన పని వీలైన వాళ్ళు సముద్ర స్నానం చెయ్యాలి. ఈ రోజున సముద్ర స్నానం ఎవరైతే చేస్తారో వాళ్లకు జన్మ జన్మలలో కూడా తరిగిపోనటువంటి అక్షయమైన పుణ్యఫలితం దొరుకుతుంది. మనం సముద్ర స్నానం చేయడం వలన పితృదేవతలు కూడా సంతోషిస్తారు. అలాగే సముద్ర స్నానం ఈరోజు ఎందుకు చేయాలి అనంటే ఈ రోజున సముద్రంలో సర్వదేవతలు వాళ్ళ శక్తులను అందులో ఉంచుతారు. సముద్రము అంటే సాక్షాత్తు నారాయణుడి స్వరూపం. కనుక అవకాశం ఉన్నటువంటి వాళ్ళు సముద్ర స్నానం చేయాలి. అలాగే ఈ రోజున నదీ స్నానం చేసినా కూడా విశేషమైన పుణ్యఫలితం దొరుకుతుంది. ఎందుకంటే ఈ రోజునే గంగాదేవి భూమి మీదకి వచ్చినటువంటి రోజు. ఈ రోజున నదులన్నింటిలో కూడా గంగాదేవి అదృశ్య రూపంలో ఉంటుంది. కనుక నదీ స్నానం చేసినా కూడా విశేషమైన పుణ్యఫలితం దొరుకుతుంది. అలా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేయలేనటువంటి వాళ్ళు, అవకాశం లేనటువంటి వాళ్ళు అందరికీ కూడా నదుల దగ్గరికి, సముద్రం దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు. కనుక అలా అవకాశం లేనటువంటి వాళ్ళు ఇంట్లోనే స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీళ్లలో కొద్దిగా రాళ్ల ఉప్పు, పచ్చకర్పూరం వేసుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. ఇలా మనం స్నానం చేసేటప్పుడు తప్పకుండా గంగాదేవిని తలుచుకోవాలి, నారాయణుణ్ణి తలుచుకోవాలి. ఇలా చేయడం వలన సముద్ర స్నాన ఫలితం మనకు దొరుకుతుంది. విశేషమైన పుణ్యం కూడా కలుగుతుంది. అలాగే మనకు నదీ స్నాన ఫలితం కూడా దొరుకుతుంది. ఈ రోజున తప్పనిసరిగా తలస్నానమే చేయవలసి ఉంటుంది. అలాగే ఆడవాళ్ళు స్నానం చేసేటప్పుడు మొహానికి మరియు సూత్రాలకు ఖచ్చితంగా పసుపు రాసుకొని తలస్నానం చేయాలి. ఇలా భక్తిభావంతో మనం తలస్నానం చేయడం వలన జగదాంబ పార్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. మన భర్తకు అనారోగ్యాలు తొలగిపోయి సంపూర్ణమైన ఆయుష్ దొరుకుతుంది. ఇద్దరి మధ్య చక్కటి అన్యోన్యత కూడా కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా దైవ ధ్యానంతో స్నానం అనేది పూర్తి చేసుకోవాలి. ఆ తరువాత మనం ధరించేటువంటి వస్త్రాలు కూడా మనము చీర కట్టుకోవడం వలన చాలా మంచిది అని పెద్దవాళ్ళు చెబుతున్నారు. మనం కట్టుకునేటువంటి చీర కూడా ఆకుపచ్చ రంగు కానీ, పసుపచ్చ రంగు కానీ, బంగారం రంగు కానీ, లేకపోతే గులాబీ రంగు చీరలు కానీ ఇటువంటి చీరలనే ధరించాలి. లేకపోతే ఒంటి నిండుగా ఉండేటువంటి సల్వార్ కమీజ్ కూడా ధరించవచ్చు. మగవాళ్ళు కూడా అంచు ఉన్నటువంటి తెల్లని వస్త్రాలనే కట్టుకోవాలి. ఇలా చేయడం వలన మనకు భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. మన మనసులో చక్కటి మానసికమైన ప్రశాంతత, ఆధ్యాత్మిక భావం కలుగుతుంది అని చెప్పి శాస్త్రవచనం. ఇలా శుభ్రంగా స్నానం అనేది పూర్తి చేసుకున్న తరువాత మనము దైవ పూజ కోసం ప్రత్యేకమైనటువంటి పద్ధతిని ఈ అక్షయ తృతీయ రోజున పాటించవలసి ఉంటుంది. సాధారణమైనటువంటి రోజులలోనూ పర్వదినాలలోనూ మనం ఎన్నో రకాలుగా దైవాన్ని పూజిస్తూ ఉంటాం. కానీ ఈ అక్షయ తృతీయ రోజు చేసేటువంటి పూజకు ఒక ప్రత్యేకత ఉన్నది.
మనం ఈ అక్షయ తృతీయ రోజు మన ఇష్టదైవానికి అంటే లక్ష్మీనారాయణులకు కానీ, పరమేశ్వరుడుకు కానీ, పార్వతీదేవికి కానీ, శ్రీచక్రానికి కానీ, భగవానుడు శ్రీకృష్ణుడికి కానీ మనం ఎవరికి పూజ చేసినా కూడా మనం ఈ అక్షయ తృతీయ రోజు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో చెయ్యాలి. అదే గంధపు చెక్కతో సానరాయి మీద గంధాన్ని తీసి ఆ గంధంతో వాళ్లకు అభిషేకం చెయ్యాలి. ఈ రోజున ఎవరైతే శ్రీమన్నారాయణుణ్ణి, లక్ష్మీదేవిని గంధంతో పూర్తిగా నింపి సాయంకాలం వేళ ఆ గంధాన్ని తీసి ఆ గంధం నీళ్ళల్లో కలిపి ఆ నీటిని ఇల్లంతా చల్లినట్లయితే ఆ ఇంట్లో ఎప్పటి నుండో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి పోతుంది. అలాగే పార్వతీ పరమేశ్వరులకు కూడా ఈ రోజున సానరాయి మీద తీసినటువంటి గంధాన్ని వాళ్లకు చక్కగా అభిషేకం చేసినట్లయితే సంపూర్ణంగా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది, సంపూర్ణమైన ఐశ్వర్యం కలుగుతుంది, కుటుంబంలో క్షేమం కలుగుతుంది. మనం అక్షయ తృతీయ రోజున సింహాచలంలో ఉన్నటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి గురించి విని ఉంటాం. ఈ రోజున స్వామివారి నిజరూప దర్శనం కలుగుతుంది. సాధారణమైనటువంటి రోజులలో స్వామివారికి చక్కటి గంధంతో పూత పోసి అది ఒక శివలింగాకృతిలో ఉంటుంది. ఈ రోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం దొరుకుతుంది. ఈ రోజు నుండి మళ్ళీ స్వామివారికి చక్కగా గంధాన్ని పూసి ఆ స్వామిని అత్యద్భుతంగా ఆరాధిస్తారు. మనం కూడా ఇంట్లో మనం దేవీ దేవతలకు గంధంతో సేవ చేయడం అనేది ఈ అక్షయ తృతీయ రోజున మనకు అక్షయమైన పుణ్య ఫలితాన్ని మనకు దొరికేటట్లుగా చేస్తుంది. కనుక మనం బయట కొనుక్కొచ్చినటువంటి గంధపు పొడి కాకుండా మన చేతులతో స్వంతంగా మనమే సానరాయి మీద గంధాన్ని తీసి ఆ గంధాన్ని నీళ్లల్లో కలిపి మన ఇష్టదైవానికి మనం ఆ గంధాన్ని పట్టించినట్లయితే ఆ దైవం ఏ రూపమైనా సరే మనం పట్టించినటువంటి గంధానికి విశేషమైన ప్రాధాన్యత వస్తుంది. ఇలా చేసినట్లయితే విశ్వాంతరాలలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడికే మనం స్వయంగా గంధాన్ని అలదిన పుణ్య ఫలితం మనకు కలుగుతుంది అని శాస్త్రవచనం. కనుక అద్భుతమైనటువంటి ఈ అవకాశాన్ని అంటే సానరాయి మీద గంధాన్ని తీసి స్వామివారికి అర్పించేటువంటి అక్షయ పుణ్య ఫలితాన్నిచ్చే ఈ అక్షయ తృతీయ రోజున ఎవ్వరూ కూడా గంధపు సేవనాన్ని వదులుకోవద్దు. ఇలా గంధంతో దేవీ దేవతలను పూజించాలి. అలాగే ఈ రోజున స్వామివారిని పసుపు రంగు అక్షింతలతో పూజించడం కూడా ఎంతో విశేషం. అలాగే స్వామివార్లకు ఈ రోజున మల్లె పువ్వులు, మరువము, తులసీ దళాలు సమర్పించడం వల్ల అక్షయమైన పుణ్య ఫలితం కలుగుతుంది. మనకు అక్షయ తృతీయ ఉన్న పుణ్య గడియలలోనే ఈ పనులు చేయడం వలన మనం చేసినటువంటి పుణ్యఫలం మరింతగా ఎప్పటికీ కూడా తరిగిపోకుండా ఎన్ని కోట్ల కల్పాలైనా సరే మన పుణ్య ఫలితం అనేది తరిగిపోదు అనేది శాస్త్రవచనం. అలాగే ముందు చెప్పుకున్నట్లుగా ఈ రోజున ఉపవాసం ఉండడం వలన విశేషమైన ఫలితం కలుగుతుంది. పొద్దుటి నుండి సాయంకాలం వరకు కూడా మనము నక్తవ్రతం అనే పేరుతో ఉపవాసం ఉండాలి. ఇలా ఉపవాసం ఉన్న తరువాత సాయంకాలం మళ్ళీ మనము శుభ్రంగా స్నానం చేసి దేవీ దేవతలను పూజించవలసి ఉంటుంది. ముఖ్యంగా సాయంకాలం వేళ పార్వతీ పరమేశ్వరులను పూజించాలి. సాయంకాలం పరమేశ్వరుణ్ణి ఎవరైతే బిల్వదళాలతో పూజిస్తారో వాళ్లకు విశేషమైన పుణ్యఫలితం దొరుకుతుంది. ఈ రోజున పరమేశ్వరుడి పైన ఏకధారగా ఉండేటట్లు గళంతికను ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళ పుణ్యఫలితం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ రోజున స్వామివారిని బిల్వదళాలతోనూ, మల్లె పువ్వులతోనూ, ఏకధారగా వచ్చేటువంటి గళంతికతోనూ, చక్కటి అభిషేకంతోనూ మనం స్వామిని ఆరాధించినట్లయితే సంపూర్ణంగా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. అక్షయమైనటువంటి సంపదలు కూడా మనకు దొరుకుతాయి. మనం అనుకున్నట్లుగా కుబేరుడు ఈ రోజునే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో సమస్త లోకాలకు ధనాధిపతిగా మారాడు. మనం ఈరోజు పార్వతీ అమ్మవారిని ఆరాధిస్తే జన్మ జన్మలలో కూడా మనకు వైధవ్యం అనేది రాదు. చక్కని సంసార జీవనం, మంచి బిడ్డలు కలుగుతారు. అలాగే ఈ రోజున సాయంకాలం వేళ శ్రీచక్రాన్ని ఎవరైతే గంధపు నీటితోనూ చెరుకు రసంతోనూ అభిషేకిస్తారో వాళ్లకు జన్మ జన్మలలోనూ ఆ లలితా పరభట్టారిక సంపూర్ణమైన అనుగ్రహం దొరుకుతుంది. అలాగే ఈ అక్షయ తృతీయ రోజున మనం చేయవలసిన మరొక ముఖ్యమైన పని సాయంకాలం వేళ చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వడం.
చంద్రుడికి నమస్కారం చేయడం, చంద్రుడికి మంగళహారతి పట్టడం, ఇలా చేయడం వలన మనకు సంపూర్ణంగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవికి చంద్రుడు సోదరుడు. చంద్రుడు మన మనస్సు పైన నియంత్రణ కలిగినవాడు. కనుక ఈ అక్షయ తృతీయ రోజున చంద్రుణ్ణి గనక భక్తి శ్రద్ధలతో సాయంకాలం వేళ చంద్రుడు తదియ కళతో ఉన్నప్పుడు మనం ఇలా గనక ఆ చంద్రుణ్ణి పూజించినట్లయితే మన మనస్సు మన అధీనంలోకి వస్తుంది. ఓర్పు సహనము పెరుగుతాయి. మనస్సులో ప్రశాంతత కలుగుతుంది. కనుక ఈ రోజున సాయంకాలం వేళ తప్పకుండా చంద్రుణ్ణి దర్శించి ఆయన్ని వీలైతే పూజించండి. కనీసం భక్తితో చంద్రుడికి నమస్కారం చేయండి. ఇలా చేయడం వల్ల కూడా మనకు విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే ఈ రోజున సాయంకాలం చేయవలసిన మరొక ముఖ్యమైనటువంటి పని తులసీదేవి దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించడం. అలాగే అమ్మవారికి ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. చక్కగా మంగళహారతిని అమ్మవారికి అందించాలి. ఇలా మనం చేయడం వలన ఆ మహాలక్ష్మి అనుగ్రహంతో మనకు అనంతమైనటువంటి పుణ్య సంపదతో పాటుగా మనం కోరుకునే సంపద కూడా మనకు దొరుకుతుంది. ధనవృద్ధి కలుగుతుంది. ఆర్థిక కష్టాలనేవి కూడా తొలగిపోతాయి. మనం ఈరోజు సాయంకాలం పూట చేయాల్సిన మరొక ముఖ్యమైనటువంటి పని, సాయంకాలం అనేది అమ్మవారు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి సమయం. అందున ఈ అక్షయ తృతీయ రోజున ఆ లక్ష్మీదేవి ప్రతి ఒక్కరి ఇంటికి కూడా అదృశ్య రూపంలో వస్తారు. సాయంకాలం అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్లుగా సాయంకాలం వేళ కూడా గుమ్మాన్ని శుభ్రపరుచుకొని మంచి రంగవల్లికలతో అందంగా అలంకరించుకోవాలి. ఆ తరువాత గుమ్మానికి రెండు వైపులా కూడా మంచి దీపాలతో అమ్మవారికి ఆహ్వానం పలకాలి. ఆ తల్లిని ఇంట్లోకి పిలుచుకొని ఆ తల్లికి ఒక్కటైనా సరే తామర పుష్పాన్ని సమర్పించాలి. అలాగే ఈ రోజున లక్ష్మీదేవికి సమర్పించవలసినటువంటి పుష్పాలలో చాలా ముఖ్యమైనది అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పుష్పము, అలాగే శ్రీచక్ర స్వరూపిణి లలితా పరభట్టారికకు కూడా ఎంతో ఇష్టమైనటువంటి పుష్పము సంపెంగ పువ్వులు. ఈ సంపెంగ పువ్వులు ఎంతో సువాసనగా ఉంటాయి. ఈ అక్షయ తృతీయ రోజున సాయంకాలం వేళ లక్ష్మీదేవికి కానీ లలితామ్మవారికి కానీ సంపెంగ పువ్వులు, తామర పువ్వులు, సువాసన కలిగినటువంటి సన్నజాజులు, మల్లెలు, మరువము, తులసీ దళాలు, బిల్వదళాలు, ఇలా వీటితో లక్ష్మీదేవిని కానీ లలితా అమ్మవారిని కానీ ఈ అక్షయ తృతీయ రోజు సాయంకాలం వేళ పూజించినట్లయితే అక్షయమైన సంపదలు కలుగుతాయి అని శాస్త్రవచనం. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి అరుదైనటువంటి రోజు, చక్కటి అవకాశం అనేది మనకు దొరకదు. మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం కనుకనే అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలుగుతాము. ఇలా సాయంకాలం వేళ లక్ష్మీదేవిని కానీ అమ్మవారిని కానీ భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఆవు పాలతో చేసిన పాయసాన్ని వాళ్లకు నివేదన చేయాలి. కుదిరితే ఆ పాయసాన్ని ఇంట్లో వారితో పాటుగా మన స్నేహితులకు, బంధువులకు కూడా పంచుకుంటే వాళ్లకు కూడా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా అమ్మవారు ఎంతగానో సంతోషిస్తారు. అలాగే శ్రీ మహాలక్ష్మికి సంతోషం కలిగించే మరికొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఈ అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ శక్తి కొద్దీ బంగారం కొనేందుకు ప్రయత్నం చేస్తారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో బంగారం కొనుక్కోవడం అనేది అందరికీ సాధ్యం కాదు. బంగారం రేటు విపరీతంగా పెరిగిపోయింది. సాధారణమైన వాళ్ళు, ఎగువ మధ్యతరగతి వాళ్ళు కూడా బంగారం కొనలేరు. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 1 గ్రాము, అరగ్రాము కొని తెచ్చుకుంటారు. దాని వలన భవిష్యత్తులో ఎంతో ఉపయోగం ఉంటుంది అని అందరూ కూడా తలచి సాధ్యమైనంత వరకు బంగారం కొంటారు. కానీ బంగారం కొనుక్కోలేనటువంటి వాళ్ళు దిగులు పడవలసిన అవసరం లేదు. బంగారం రూపంలోనే కాకుండా లక్ష్మీదేవి ఎన్నో రూపాలలో మనల్ని అనుగ్రహించడం కోసం మన ఇంట్లోకి ఈ అక్షయ తృతీయ రోజున వచ్చేందుకు సిద్ధంగా ఉంటుంది. మరి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ అక్షయ తృతీయ రోజున వెండి బంగారాలు కాకుండా మనం ఏ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోవచ్చో, వాటి వలన లక్ష్మీ అనుగ్రహం ఎలా కలుగుతుందో ఇప్పుడు చెప్పుకుందాం. ఈ అక్షయ తృతీయ రోజున మనం శ్రీ యంత్రాన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు. అలాగే శ్రీవారి పాదాలను ఇంటికి తెచ్చుకోవచ్చు. తులసి మొక్కను తెచ్చుకోవచ్చు. రుద్రాక్షలు, నెమలి పింఛం తీసుకొచ్చుకోవచ్చు. ఒక్కటైనా సరే తామర పువ్వు కూడా తెచ్చుకోవచ్చు. అలాగే సాయంకాలం వేళ తామర పువ్వుతో పాటుగా ఏవైనా సరే పుష్పాలను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. మళ్ళీ అవకాశం ఉన్నవాళ్ళు బంగారం, వెండి, ముత్యాలు కొనుక్కోవచ్చు. లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు,
దక్షిణావర్తి శంఖము, తాబేలు బొమ్మ, ఏనుగు బొమ్మ ఇవి కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. వీటిల్లో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. వాటితో పాటుగా అమ్మవారు మన ఇంట్లోకి వస్తుంది. అలాగే వినాయకుడి విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా మనం తెచ్చుకోవచ్చు. కొత్త వస్త్రాలను కొనుక్కోవచ్చు. కొత్త పుస్తకాలు అంటే రామాయణం, మహాభారతం, మహాభాగవతం, భగవద్గీత ఇలా ఆధ్యాత్మిక సంబంధమైన పుస్తకాలను కూడా మనము ఈ అక్షయ తృతీయ రోజున ఇంటికి తెచ్చుకోవచ్చు. అలాగే ధాన్యం కొనుక్కోవచ్చు. బెల్లాన్ని కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. పసుపు కొమ్ములు తెచ్చుకోవచ్చు. గంధపు చెక్క, సానరాయిని మనం ఇంటికి తెస్తే లక్ష్మీదేవిని స్వయంగా మనం చెయ్యి పట్టుకొని ఇంటికి తెచ్చుకున్నట్లే. పసుపు, కుంకుమ, మట్టి గాజులు కూడా కొనుక్కోవచ్చు. అలాగే చాలామంది చక్కగా నమ్మేటువంటి విషయము, ఎంతో నిరూపితమైనటువంటిది, మానసిక ప్రశాంతతనిచ్చేది రాళ్ల ఉప్పు. రాళ్ల ఉప్పును సాయంకాలం వేళ మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. పూజా ద్రవ్యాలు కొనుక్కొచ్చుకోవచ్చు. కానీ ఆయిల్ మాత్రం తెచ్చుకోకండి. సుగంధ ద్రవ్యాలను కూడా కొనుక్కోవచ్చు. పచ్చకర్పూరము, జవ్వాది, కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలు కూడా మనం సాయంకాలం వేళ ఇంటికి తెచ్చుకోవచ్చు. గోమాత విగ్రహాన్ని తెచ్చుకోవచ్చు. కొత్త మట్టి పాత్రలు అంటే దీపపు ప్రమిదలు అలాంటివి కూడా మనం తెచ్చుకోవచ్చు. బిల్వ మొక్క లేకపోతే ఉసిరి మొక్క ఇవి కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. లేదు ఏదైనా సరే ఒక చిన్న పూల మొక్కను కొని మనం సాయంకాలం వేళ ఇంటికి తెచ్చుకుంటే ఆ రూపంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మనం భక్తితో పిలవాలి. కానీ ఆ తల్లి పరుగు పరుగున వచ్చేటువంటి చల్లని తల్లి, ఎంతో కరుణామయి. అమ్మను మనం ఇంటికి తెచ్చుకోవాలి అన్న ఒక కోరిక ఉండాలే. కానీ ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాటిల్లో ఏది వీలైతే అది చక్కగా మనం ఇంటికి తెచ్చుకొని అమ్మవారిని ఆహ్వానించవచ్చు. అలాగే ఈ రోజున మనం చేయవలసినటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి పని దానం చేయడం. ఈ అక్షయ తృతీయ యొక్క ప్రధానమైన ఉద్దేశం దానం చేయడం. దానం చేయడం వలన మనకు అక్షయమైన పుణ్యలోకాలు దొరుకుతాయి. మనతో పాటు మన పితృదేవతలకు కూడా అక్షయమైన పుణ్యలోకాలు కలుగుతాయి అని ఈ అక్షయ తృతీయ యొక్క ఉద్దేశం. ఈ రోజున మనం దానం చేయవలసి వస్తే చెప్పులు, గొడుగు దానం చేయవచ్చు. మంచినీళ్ళ కుండను తప్పకుండా దానం చేయాలి. చెరుకు రసాన్ని దానం చేయవచ్చు. కొబ్బరి నీళ్లు, మజ్జిగ కూడా దానం చేయవచ్చు. అంచులు ఉన్నటువంటివి తెల్లని వస్త్రాలు, కొత్త పుస్తకాలు దానం చేయవచ్చు. ఇలా మనం ఈ రోజున తరిగిపోని పుణ్య ఫలితాన్ని ఇచ్చేటట్లుగా దానం చేయడం అనేది నిజంగా భగవంతుడు మనందున్నాడు అనేదానికి గొప్ప నిదర్శనం. మనం ఈ రోజున ఏవి దానం చెయ్యగలమో, మన శక్తి ఎంత ఉందో అంతగా ఈరోజు మనం దానం చేస్తే మనతో పాటుగా ముందు 7 తరాల వాళ్ళు, తర్వాత 7 తరాల వాళ్ళు తరగనటువంటి పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు అనేది ఖచ్చితమైనటువంటి శాస్త్రవచనం. అలాగే ఈరోజు చేయవలసిన పనుల గురించి తెలుసుకున్నట్లుగానే చేయకూడని పనుల గురించి కూడా తెలుసుకుందాం. ఈ రోజున చాలామంది కొత్త వస్తువులు కొనుక్కొచ్చుకోవడం చాలా మంచిది అన్న ఉద్దేశంతో తెలియక ఏవో ఒక వస్తువులు కొనుక్కొచ్చుకుంటారు. పొరపాటుగా కూడా ఇనుము వస్తువులను తెచ్చుకోకూడదు. ప్లాస్టిక్ వస్తువులను అస్సలు తేకూడదు. అలాగే అల్యూమినియం వస్తువులను కూడా ఈరోజు తెచ్చుకోకూడదు. కత్తులు, కత్తెరలు, కత్తిపీటలు ఇలాంటి పదునైన వస్తువులను ఈరోజు తెచ్చుకోవడం అంటే ఇంటికి దరిద్రాన్ని తెచ్చుకోవడం. ఎన్ని జన్మలైనా ఈ దరిద్రం వదిలిపోదు. కనుక ఈరోజు కొనుక్కొచ్చే వాటి విషయంలో ముందు చెప్పుకున్నట్లుగా పవిత్రమైనటువంటివి, మంగళకరమైనటువంటివి మాత్రమే ఇంటికి కొని తెచ్చుకోవాలి. అలాగే ఈరోజు చేయకూడనటువంటి విషయాలలో కొన్ని ముఖ్యమైనటువంటివి, బయట ఆహారాన్ని పొరపాటుగా కూడా తీసుకోకూడదు. ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు పాలు, పండ్లు తీసుకోవచ్చు. సాయంకాలం స్వయంగా వాళ్ళ చేతులతో వాళ్లే వండుకొని తినాలి. అది కూడా స్నానం చేసి దైవానికి నైవేద్యంగా నివేదించిన తరువాత మాత్రమే దైవ ప్రసాదాన్ని ఆహారంగా తీసుకోవాలి. అలాగే ఈ రోజున బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మద్యపానం చేయకూడదు. ఉల్లి, వెల్లుల్లి లాంటి అపవిత్రమైన పదార్థాలు, మనలో తామసీకమైన గుణాన్ని అంటే కోపం గుణాన్ని పెంచేవి అవి మాత్రం తీసుకోకూడదు. ఉప్పు, కారం అనేవి ఈ రోజున చాలా తక్కువగా తినాలి. ఇలా పవిత్రమైన భావనలతో పవిత్రమైన ఆహారాన్ని మాత్రమే ఈరోజు తీసుకోవాలి. ఈ రోజున గోళ్లు కత్తిరించుకోవడం, తలపని చేయించుకోవడం ఇలాంటి అమంగళకరమైనటువంటి పనులను ఈ రోజున పొరపాటుగా కూడా చేయకూడదు.
కనుక ఈ అక్షయ తృతీయ రోజున మనం గుర్తుపెట్టుకొని చక్కగా చేయవలసిన పని దైవ పూజ చేయడం, దానం చేయటం. ఈ రెండిట్లో ఏవి చేయగలిగినా సరే అక్షయమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం దొరుకుతుంది. ఆ శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వాళ్ళు స్వయంగా మన ఇంట్లోకి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారు. మనల్ని జన్మ జన్మల వెన్నంటి ఉండి కాపాడుతూ ఉంటారు. కనుక అక్షయమైన పుణ్య ఫలితాలను మనతో పాటు మన కుటుంబానికి, మన పెద్దలకు కూడా అందించేటువంటి అత్యంత అరుదైన పుణ్యప్రదమైన రోజు ఈ అక్షయ తృతీయ. ఈ రోజున మనం పెద్దలను పూజించుకుందాం, పితృదేవతలను తలుచుకుందాం, వారి పేరు మీద దాన ధర్మాలను చేద్దాం, లక్ష్మీనారాయణులను పూజిద్దాం, పార్వతీ పరమేశ్వరులను పూజిద్దాం. అలా చేయడం వలన మన జన్మజన్మలలో చేసినటువంటి పాపాలు నశించిపోయి విశేషమైనటువంటి పుణ్య ఫలితం మనకు దొరుకుతుంది అనేది పురాణ వచనం. కనుక ఈ రోజును ప్రతి ఒక్కరూ కూడా చక్కగా వినియోగించుకోండి. దేవీ దేవతల అనుగ్రహం పొందండి. ఆ పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు సదా మనల్ని చల్లగా చూడాలి. ఆ లలితా పరభట్టారిక మన కుటుంబంలో ఉంటూ మనల్ని చల్లగా కాపాడాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నాను. ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మీకు వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.